సో, ఐల్ గివ్ యూ ఓన్లీ 5 రీజన్స్ వై వైటమిన్ సి ఎందుకు వర్క్ అవ్వదు అండ్ ఎలా యూజ్ చేస్తే వర్క్ అవుతుంది అని చెప్పు. యాహ్! హలో ఫ్రెండ్స్ చెప్పు. Hello, friends. హౌ ఆర్ యూ? How are you? హాయ్. I. ఉమ్మ పెట్టు. ఐ లవ్ యూ. How are you? అమ్మ చెప్పు. అమ్మ Amma, ఛానెల్‌కి Talil, Ki, సబ్స్క్రైబ్ Subscribe, చేసుకోండి. Please, హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. సో, ఇట్స్ బీన్ సో లాంగ్. నేనొక లాంగ్ వీడియో చేసి అండ్ ఐయామ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. సో, ఈ వీడియో వచ్చేసి బేసిక్‌గా స్కిన్ కేర్‌కి సంబంధించిందనమాట. సో, ఎక్కువ స్కిన్ కేర్‌కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో బాగా రిలేట్ అవుతుంది. సో, కమింగ్ టు ద టాపిక్. టాపిక్ వచ్చేసి ఈరోజు వైటమిన్ సి అనమాట. యూజువల్‌గా మన ఇండియన్ స్కిన్ టోన్స్ ఉన్నవాళ్ళు ఆర్ లైక్ బ్రౌన్ స్కిన్ టోన్స్ అని అనొచ్చు. మనము వైటమిన్ సి యూజ్ చేస్తే దానికి తగ్గ రిజల్ట్ మనకి రాదు యూజువల్‌గా. లైక్ 70-80% వాళ్ళకి అసలది రిజల్ట్ రాదు. వాళ్ళు ఏదైతే చెప్తారో లైక్ బ్రైటనింగ్ సీరమ్ అని చెప్పి అండ్ టాన్ పోతుంది అని చెప్పి అండ్ వైటమిన్ సికి ఇంకా గ్లో వస్తుంది. లైక్ కొన్ని క్వాలిటీస్ వాళ్ళు చెప్తారు ఇలా అవుతది, అలా అవుతుంది అని చెప్పి. బట్ అయినా సరే ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసినా ఇట్ విల్ నాట్ వర్క్ ఆన్ అస్. అదెందుకో తెలీదు అని చెప్పి చాలామంది ఇంకా దాన్ని వదిలేస్తూ ఉంటారు లైక్ యూజ్ చేయకుండా. అండ్ నాకు కొన్ని మంత్స్ నుండి కొంతమంది నుండి డీఎమ్స్ కూడా వస్తున్నాయి. ఎవరైనా స్కిన్ కేర్ సజెస్ట్ చేస్తే లైక్ వైటమిన్ సి సీరమ్ మీరెందుకు చెప్పలేదు అని నన్ను మళ్ళీ క్వెషన్ అడుగుతారు. సో, నేనైతే యూజువల్‌గా అసలు వైటమిన్ సి సీరమ్ అంత జనరల్‌గా అయితే ఎవరికీ సజెస్ట్ చెయ్యను. అండ్ బికాస్ దట్స్ వెరీ కాంప్లికేటెడ్ అని జెప్పాలి. వైటమిన్ సి సీరమ్. ఈరోజు మనము వైటమిన్ సి అసలు ఎందుకు వర్క్ అవ్వదు? ఎలా అయితే వర్క్ అవుతుంది? లైక్ ఏది యూజ్ చేస్తే వర్క్ అవుతుంది? అనే దాని పైన మాట్లాడుకుందాము. లై అంత పెద్ద లెంథీ వీడియో గూడా నేను చెయ్యను. బికాస్ మీకు కూడా చూస్తే బోర్ కొట్టకుండా ఉండాలి కదా! లైక్ ఇట్ షుడ్ బి ఇంట్రెస్టింగ్. సో, ఐల్ గివ్ యూ ఓన్లీ 5 రీజన్స్ వై వైటమిన్ సి ఎందుకు వర్క్ అవ్వదు అండ్ ఎలా యూజ్ చేస్తే వర్క్ అవుతుంది అని చెప్పి ఓన్లీ 5 టాపిక్స్ మాట్లాడుకుందాం మనం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్ వైటమిన్ సి అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది మనకి యూజువల్‌గా పిగ్మెంటేషన్‌కి లేదా సన్ డ్యామేజ్‌కి అండ్ నేను ఫస్ట్ చెప్పినట్టు బ్రైటనింగ్‌కి యూజ్ అవుతుందనమాట. మోస్ట్‌లీ ఈ వీటిలకే వైటమిన్ సి అనేది దాని జాబ్. అండ్ వైటమిన్ సి అనేది గ్లో కోసం కూడా అని అంటారు. వేర్ బ్రైటనింగ్ అంటేనే అక్కడ మనకి గ్లో వచ్చేసింది అన్నట్టు. సో, దట్స్ నథింగ్ లైక్ సెపరేట్ ఇంకా గ్లో ఏది, బ్రైటనింగ్ అని చెప్పి మనం వెతుక్కోకూడదు. ఫస్ట్ థింగ్ ఇది యాంటీ ఆక్సిడెంట్ అని అన్నప్పుడు మన ఇండియన్ స్కిన్ టోన్స్ పైన ఎందుకు వర్క్ చేయదు అనంటే, మన ఇండియన్ స్కిన్ టోన్స్‌కి మెలనిన్ ప్రొడక్షన్ అనేది కొంచెం హై ఉంటుందనమాట. విచ్ యూజువల్లీ ఒక ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తున్నాము అనంటే పిగ్మెంటేషన్‌కి కానీ, బ్రైటనింగ్‌కి కానీ ఇట్ విల్ ఆబ్వియస్‌లీ టేక్ టైమ్. అట్‌లీస్ట్ లైక్ మనకు ఓవర్‌నైట్ రిజల్ట్స్ అయితే రాదు. మనం అట్‌లీస్ట్ ఒక 6-7 మంత్స్ కంటిన్యూయస్‌గా ఒకటే ప్రోడక్ట్ మీద యూజ్ చేస్తూ ఉండి అండ్ అప్పటికి గాని మనకొక రిజల్ట్ రాదు. లైక్ పిగ్మెంటేషన్ ఫేడ్ అవ్వటము అని లేదా బ్రైటనింగ్ రావటము అనేది అంతవరకు కూడా రాదు. మనం ఏం చేస్తామంటే ఒక ప్రోడక్ట్ ఏదైనా యూజ్ చేసి లైక్ అట్‌లీస్ట్ ఒక 3 మంత్స్ ఆర్ 4 మంత్స్ మాక్సిమం యూజ్ చేసి ఇంకా ఇది రిజల్ట్ రావట్లేదు అని చెప్పి పక్కన పెట్టేస్తాం. నేను కూడా అదే లైక్ నేను కూడా అదే అనమాట. ఏదన్నా యూజ్ చేస్తే నాకు రిజల్ట్ రాలేదు అనంటే ఐల్ జస్ట్ వెయిట్ పేషెంట్‌లీ 3 మంత్స్ అంతే. అంతకు మించి నేనైతే వెయిట్ చెయ్యను. దీని గురించి నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిందేంటంటే, సో వీల్ హావ్ టు గివ్ ఇట్ టైమ్. ఎందుకంటే మనకి ఉన్న స్కిన్ టోన్స్‌కి పిగ్మెంటేషన్ అనేది త్వరగా తగ్గదు. అందుకని చెప్పి సో ఇట్ విల్ టేక్ టైమ్ కాబట్టి విల్ హావ్ టు వెయిట్ అనమాట. అండ్ చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇట్ ఇట్ క్యాన్ బి కాంట్రోవర్సీ ఆల్సో. కానీ నేనేం చెప్తానంటే, వాళ్ళు ఒక 1 మంత్‌లోనో, ఒక 1 వీక్‌లోనో, ఒక 5 డేస్ యూజ్ చేయండి, 7 డేస్ యూజ్ చేయండి, మీకు వెంటనే రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి చెప్తారు. అసలు అది ఇంపాసిబుల్. నేనైతే దానికి కంప్లీట్‌గా యాంటీ ఉంటాను. ఏదన్నా ప్రోడక్ట్ మీరు కంపల్సరీ అట్‌లీస్ట్ 21 డేస్ యూజ్ చేస్తే తప్పితే మీకొక చిన్న డిఫరెన్స్ అనేది రాదు. అది కూడా పెద్ద డిఫరెన్స్ కూడా అనిపియదు. 21 డేస్ యూ విల్ హావ్ టు వెయిట్ ఫర్ ఎనీ ప్రోడక్ట్ టు వర్క్ ఆన్ యూ. ఒకవేళ నిజంగానే అది వర్క్ అయింది అనంటే అది
అది అట్టర్ నాన్‌సెన్స్ ఇంకా ఆ ప్రొడక్ట్. సో, కీప్ దట్ ఇన్ మైండ్. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సో, ఇట్ విల్ టేక్ టైమ్. లాంగ్ రన్‌లో యూజ్ చేస్తేనే మనకది యూజ్ అవుతుంది అనేది ఫస్ట్ పాయింట్. సో, సెకండ్ టాపిక్ అంటే సెకండ్ రీజన్ వచ్చేసి రాంగ్ కాన్సంట్రేషన్ సెలెక్ట్ చేసుకోవటం. వైటమిన్ సి సీరమ్ అనేది 5% నుంచి అంటిల్ 20-25% వరకు ఉంటాయన్నమాట యూజువల్‌గా. నార్మల్‌గా మనం ఏం చేస్తామనంటే ఫస్ట్ 5% యూజ్ చేస్తాము. ఇది రావట్లేదు, ఐ మీన్ ఇది వర్క్ అవ్వట్లేదు అని చెప్పి వెంటనే 10%కి, 15%కి, 20%కి జంప్ అయిపోతామనమాట. విచ్ ఈస్ వెరీ రాంగ్. అలా అసలు చేయకూడదు. బికాజ్ మన స్కిన్ టోన్ ఏదన్నా కొంచెం యాక్టివ్స్ ఉంటే లైక్ ఓన్లీ బేసికల్లీ ఐయామ్ టెల్లింగ్ లైక్ ఇండియన్ స్కిన్ టోన్స్ ఏదన్నా కొంచెం హై యాక్టివ్ ఉన్న ఇంగ్రీడియెంట్ ఏదన్నా యూజ్ చేస్తే వెంటనే మనకి స్కిన్ ఇరిటేట్ అయిపోతుందనమాట. బేసిక్‌గా మనం ఫస్ట్ లో లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఏదైనా సరే లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ రెటినాల్ ఇంకేదైనా సాలిసైలిక్ అయినా, గ్లైకాలిక్ అయినా బికాజ్ ఇవన్నీ ఏంటంటే యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. బట్ మీకు ఒక తక్కువ కాన్సంట్రేషన్ నుంచి యూజ్ చేస్తూ వెళ్తుంటే కూడా మీకు కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ యుల్ హావ్ టు వెయిట్. నేనేం చెప్తాను అనంటే మీకు టూ మచ్ సెన్సిటివ్ స్కిన్ ఉంది అని అనుకుంటే స్టార్ట్ ఫ్రమ్ 5%. లేదు నార్మల్ స్కిన్ టోన్, డ్రై స్కిన్, లేదు ఆయిలీ స్కిన్ ఇలాంటి స్కిన్ టోన్స్ ఉన్న వాళ్ళైతే లేదా కాంబినేషన్ స్కిన్ అయినా సరే 10-15% మధ్యలో సెలెక్ట్ చేసుకొని ఈ రెండిట్లో దాంతో స్టార్ట్ చేయండి. అండ్ గివ్ ఇట్ అట్‌లీస్ట్ 5-6 మంత్స్ టైమ్ కంటిన్యూయస్‌గా యూజ్ చేసి అప్పటికి కానీ యూ విల్ నాట్ సీ ఎనీ రిజల్ట్స్ అనమాట. సో, 10-15%తో స్టార్ట్ చేస్తే ఏంటంటే ఆహ్, వన్స్ మీకు అది స్కిన్‌కి అలవాటు చేసుకున్న తర్వాత దెన్ యూ కెన్ గో టు 20% విచ్ విల్ ఆబ్వియస్‌లీ వర్క్. అండ్ ఇప్పుడు కంపల్సరీ మీకు రిజల్ట్స్ అనేది అయితే చూస్తారు. నెక్స్ట్ రీజన్ వచ్చేసి నాట్ లేయరింగ్ ప్రాపర్‌లీ. అంటే మీరు స్కిన్ క్లెన్స్ చేసుకున్న తర్వాత ఇట్ షుడ్ బి లైక్ డాంప్ స్కిన్ ఉండాలనమాట. మొత్తం స్కిన్ డ్రై అయిపోయిన తర్వాత అప్లై చేయకూడదు. ఇట్ షుడ్ బి లిటిల్ డాంప్. సో, నేనేం రికమెండ్ చేస్తానంటే యూజువల్‌గా క్లెన్స్ చేసిన తర్వాత ఇట్ షుడ్ బి నీట్ అండ్ క్లీన్ స్కిన్. అండ్ దెన్ దాని తర్వాత ఎనీ టోనర్ ఆఫ్ యువర్ చాయిస్ ఏదైనా టోనర్ యూజ్ చేసి, ఆ టోనర్ తర్వాత యుల్ హావ్ టు యూజ్ వైటమిన్ సి సీరమ్. అది తర్వాత మాయిశ్చరైజర్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ మీరు సన్ స్క్రీన్ యూజ్ చేయాలి. మార్నింగ్ యూజ్ చేసేటట్టయితే. లేదు అలా కాకుండా నియాసనమైడ్ అని చెప్పి, సాలిసైలిక్ యాసిడ్ అని చెప్పి వేరే ఏదన్నా ఇంగ్రీడియెంట్స్‌తో మీరు యూజ్ చేసి కంబైన్ చేస్తే కంపల్సరీ అది ఇరిటేట్ అయిపోతుంది. అండ్ ఆల్సో మీకు ఆల్రెడీ యాక్టివ్ యాక్నీ ఏదన్నా ఉంటే మాత్రం అది పర్జింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, వేరే ఏ యాక్టివ్స్‌తో కలపకుండా ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాస్ సెపరేట్ అనమాట. క్లెన్స్, టోనర్ అండ్ దెన్ వైటమిన్ సి. ఇట్ విల్ కంపల్సరీ వర్క్ ఇంకా. రీజన్ నంబర్ 4 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే చాలామంది వైటమిన్ సి యూజ్ చేయంగానే మా స్కిన్ బ్లాక్ అయిపోతుంది, డార్క్ అయిపోతుంది. ఎందుకనో అర్థం కావట్లేదు అని చెప్పి ఒక ఒక డౌట్ అయితే ఉంది. అండ్ చాలామంది నన్ను అడిగారు కూడా. వైటమిన్ సి యూజ్ చేసి సన్ స్క్రీన్ యూజ్ చేయకపోతే ఇంకా యూజ్ ఉండదు. సో, వైటమిన్ సి ఏదైతే సన్‌లైట్‌కి ఆక్సిడైజ్ అవుతుంది అని చెప్తున్నానో, మీరు గనక సన్ స్క్రీన్ 30 లేదా 50 ఎస్‌పీఎఫ్ యూజ్ చేస్తే అది ఆక్సిడైజ్ అవ్వదు. ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ సన్‌లైట్. అండ్ అలాగే దాని పని అది చేసుకుంటుంది. వేర్ వైటమిన్ సి కెన్ వర్క్ ఆన్ యువర్ స్కిన్ ప్రాపర్‌లీ. బికాజ్ సన్ స్క్రీన్ అనేది మీ స్కిన్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి. సో, ఒకవేళ సన్ అసలు లేదు, గ్లూమీగా ఉంది అని అన్నా సరే, అట్‌లీస్ట్ 30 ఎస్‌పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్ ఏదో ఒకటి యూజ్ చేయండి. బికాజ్ మన ఇండియన్ స్కిన్‌కి సన్‌లైట్ వల్లనే కాదు, ఐ మీన్ సన్‌లైట్ కోసమే కాదు, పిగ్మెంటేషన్‌కి కూడా సన్ స్క్రీన్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఐల్ స్పీక్ దట్ లేటర్. లైక్ సన్ స్క్రీన్ ఎంత ఇంపార్టెంట్ మన స్కిన్ టోన్స్‌కి అనేది నేను మళ్ళీ ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో, ఇక్కడేం చెప్పాలనుకుంటున్నా అంటే సన్ స్క్రీన్ అనేది మన పిగ్మెంటేషన్‌ని చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి అండ్ సన్ ఉంటేనే సన్ స్క్రీన్ రాసుకుంటాము అనేది కాకుండా సో, వైటమిన్ సి మార్నింగ్ అప్లై చేసినప్పుడు కంపల్సరీ యూ విల్ హావ్ టు అప్లై సన్ స్క్రీన్. అలా కాదు నేను ఈవినింగ్ అప్లై చేస్తున్నాను వైటమిన్ సి అని అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి. బికాజ్ ఇట్ విల్ ఇరిటేట్ యువర్ స్కిన్. వై మీ స్కిన్ అనేది డార్క్ అయిపోతుంది. వైటమిన్ సి అప్లై చేసి సన్ స్క్రీన్ అప్లై చేయకపోవడం వల్ల. ఒకవేళ అప్లై చేసినా కూడా మీరు కరెక్ట్ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయకపోతే కూడా అది డార్క్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, ఐ సజెస్ట్ యూ టు గో ఫర్ ఎనీ ఎస్‌పీఎఫ్ విచ్ ఈస్ 30 ఆర్ 50. అదైతే కంపల్సరీ వర్క్ అవుతుంది.
లాస్ట్ రీజన్ వచ్చేసి ఇది కూడా చాలా మందికి తెలీదు. ఏంటంటే మనం ఒక సన్ స్క్రీన్ సారీ, అసలు సన్ స్క్రీన్ ఎందుకు మాట్లాడుతున్నా నేను? ఓకే. సో, లాస్ట్ ఏం మాట్లాడుతున్నా? ఓకే. యాహ్! లాస్ట్ రీజన్ వచ్చేసి ఇది చాలా మందికి తెలీదు. లైక్ మనం వైటమిన్ సి ఏదన్నా కొనుక్కుంటే అట్‌లీస్ట్ ఒక 4, 5 మంత్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా! అండ్ కొన్ని రోజులకి మనం కొన్న కలర్ ఒకటుంటుంది. అండ్ తర్వాతకి ఇంకొక కలర్ మారిపోతుంది. ఇది ఇంతేనేమో అని అనుకుంటాము. అండ్ ఆల్సో స్మెల్ కూడా కంపల్సరీ చేంజ్ అవుతదనమాట. ఫస్ట్ మనం ఎప్పుడైతే కొంటామో అప్పుడసలు ఏ స్మెల్లు ఉండదు. కొన్ని రోజులకి ఏమవుతుందంటే అది స్మెల్ డిఫరెంట్‌గా మారిపోతుంది. లైక్ క్లియర్‌గా చెప్పాలి అనంటే ఏదో కుళ్ళిపోయిన స్మెల్ ఒస్తదనమాట. సో, అదేంటంటే ఆక్సిడైజ్డ్ అయిపోయింది ఆర్ ఎక్స్‌పైర్ అయిపోయిందని. అలా మీకు కనుక ఇప్పుడు అనిపిస్తే ఇమ్మీడియేట్‌గా స్టాప్ యూజింగ్ ఇట్. ఎందుకంటే అదసలు వర్క్ అవ్వదు. ఎప్పుడైనా కూల్ లేదా డ్రై ప్లేస్‌లో పెట్టాలి. ఐ సజెస్ట్ యూ టు కీప్ ఇట్ ఇన్ ద ఫ్రిడ్జ్. మీరు యూజ్ చేసినప్పుడు ఫ్రిడ్జ్ నుంచి తీసి యూజ్ చేయండి. అండ్ యూజ్ చేయని టైంలో ఫ్రిడ్జ్‌లో పెట్టేశారు అనంటే ఎన్ని మంత్స్ మీరు వాడాలనుకున్నా అది అలానే ఉంటుంది స్టేబుల్‌గా. బట్ లైక్ ఏదన్నా ప్రోడక్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే దానికొక ఎక్స్‌పైరీ డేట్ అనైతే ఉంటుంది. బట్ లేబుల్ వెనక మీరు చూడాలి. కానీ మీరలా కాకుండా మీ ప్రొడక్ట్స్ అన్నీ ఎక్కడైతే పెడతారో అక్కడే వైటమిన్ సి కూడా పెడితే మాత్రం ప్లీజ్ స్టాప్ దట్. ఎందుకంటే బయట ఉండడం వల్ల బయట ఎన్విరాన్మెంట్‌కి, బయట వెదర్‌కి అంతా ఇట్ విల్ ఆక్సిడైజ్ అండ్ ఎక్స్‌పైర్ అనమాట. అందుకని అది కూడా ఒక రీజన్ వై ఇట్స్ నాట్ వర్కింగ్ అని చెప్పి. సో, ఇట్ షుడ్ బి ఇన్ డ్రై ఆర్ కూల్ ప్లేస్. సో, దిస్ ఈస్ ద ఫైనల్ రీజన్ అనమాట. వై వైటమిన్ సి ఈస్ నాట్ వర్కింగ్. ఫైనల్‌గా ఇంకొకటి చెప్తాను. లైక్ పేషెన్స్ ఇస్ ద కీ. వెయిట్ చేయండి. ఇవన్నీ కూడా మీరు ఫాలో అవుతూ కొంచెం పేషెన్స్‌గా ఉండి, కన్సిస్టెంట్‌గా యూజ్ చేస్తే మాత్రం కంపల్సరీ వైటమిన్ సి అనేది మీకు యూజ్ అవుతుంది. ఐ యామ్ ద వన్ ఆఫ్ ది పర్సన్ లైక్ వైటమిన్ సి అనేది నాకు పడలేదు. నేను కూడా ఇవే రిపీటెడ్ మిస్టేక్స్ చేశాను. అన్ని ప్రొడక్ట్స్‌తో పాటు కలిపి పెట్టుకోవటం. అండ్ లైక్ కొన్ని కొన్ని సార్లు ఎందుకు సన్ లేదు కదా! సన్ స్క్రీన్ ఎందుకు? యూవీ రేస్ ఏం లేదు. యూవీ ఇండెక్స్ ఏం లేదు అని చెప్పి సన్ స్క్రీన్ అప్లై చేయకపోవటం. సో, చాలా మిస్టేక్స్ నేను చేశాను. ఆ మిస్టేక్స్ అన్నీ చేశాను కాబట్టి వాటి నుంచి నేర్చుకున్నాను. కొంచెం రీసెర్చ్ చేయంగానే నాకు ఇట్లా ఒక బల్బ్ వెలిగినట్టు, ఓహ్! యాహ్! ఇది కదా మిస్టేక్ చేశాను. అందుకే నాకిది వర్క్ అవ్వలేదు అని చెప్పి అనుకున్నా. నేను కంప్లీట్‌గా వైటమిన్ సిని అసలు నా షెల్ఫ్ నుండి తీసేసా. నా రొటీన్ నుంచి తీసేసా. వేరే సీరమ్స్ ట్రై చేశాను. లైక్ ట్రానెక్సామిక్ యాసిడ్, నియాసినమైడ్. బట్ వైటమిన్ సి ఇది నాకు కాదు అని వదిలేసాను. ఎప్పుడైతే ఈ రీజన్స్ తెలుసుకున్నానో ఐ ఆర్డర్డ్ ద ప్రొడక్ట్ అగైన్ లైక్ వేరే పాలాస్ చాయిస్ నుంచి నేను ఆర్డర్ చేశాను. 3-4 మంత్స్ టైమ్ ఇచ్చి నాకిది వర్క్ అవుతుందా లేదా అని మళ్ళీ రివ్యూ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఫైనల్‌గా ఏం చెప్దామనుకుంటున్నాను అంటే బ్రౌన్ స్కిన్‌కి కూడా గ్లో అండ్ బ్రైటనింగ్ అనేది కంపల్సరీ వస్తుంది. వెన్ ఓన్లీ యూజ్డ్ రైట్ ప్రొడక్ట్స్, నాట్ హార్ష్ ప్రొడక్ట్స్. లైక్ హార్ష్‌గా ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా రైట్ అమౌంట్ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ రైట్ ప్రొసీజర్‌లో యూజ్ చేస్తే కంపల్సరీ గ్లో అనేది వస్తుంది. బట్ పేషెన్స్ ఇస్ ద కీ. అదొకటే చెప్తాను. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ టాపిక్ ఆన్ వైటమిన్ సి. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ మీరు వైటమిన్ సి యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ 5 థింగ్స్ చెక్ చేసుకోండి అండ్ ట్రై టు ఇంప్రూవ్ చేంజెస్ ఆన్ హౌ టు యూజ్ వైటమిన్ సి ఇన్ యువర్ రొటీన్. అండ్ యెస్, మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. Bye bye.